టీడీపీ జనసేన పొత్తు మధ్య ఒక కొత్త లెక్క అయితే తెర మీదకి వస్తుంది. ఏ నిష్పత్తిలో ఏ లెక్కలో సీట్ల కేటాయింపు జరుగుతుంది అనే దాన్ని బట్టి ఆ లెక్కలు చూస్తే నిజంగా జన సైనికులు లేదంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా అలర్ట్గా ఉండాలేమో తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న ఈ లెక్కల విషయంలో. కాకపోతే అల్టిమేట్గా ఏంటంటే వీళ్ళిద్దరి లక్ష్యం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగాలి అనేది. అయితే ఇప్పటికే సీట్ల విషయంలో ఒక 2 సీట్లు ఆల్రెడీ ప్రకటించేసుకున్నారు, అరకు మండపేట, ఇంకా వాటిని కదపలేరు. అలాగే ఈయన కూడా రాజోలు రాజానగరం ప్రకటించేసుకున్నారు కాబట్టి ఇద్దరు సమానంగా ఉన్నారు. అయితే ఇప్పుడు అసలు కథ ఏంటి అంటే ఎన్ని సీట్లు జనసేనకు టీడీపీ ఇస్తుంది అనేది. ఇక్కడ జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో 140 సీట్లకు తగ్గకుండా పోటీ చేయాలి, మిగిలిన వాటిల్లోనే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ నాయకులు చెబుతున్న కూడా లెక్క కూడా అంతే. అంటే టీడీపీ విషయానికి వస్తే దాదాపుగా 40% ఓట్ షేర్ సాధించింది కాబట్టి ఈ రెండు పార్టీలు గత ఓట్ల షేర్ నిష్పత్తిలోనే సీట్లను పంపిణీ చేసుకుంటే 6:1 అన్నట్టుగా ఉంటుంది అనేది. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే 6:1 అనమాట. అంటే తెలుగుదేశం పార్టీకి 145 సీట్ల దాకా వస్తాయి, జనసేనకు 30 సీట్లు మాత్రమే దక్కుతాయి. అంటే ఇప్పుడు పెరిగిందని వీళ్ళు క్యాలిక్యులేట్ చేయట్లేదు. లాస్ట్ టైం వచ్చిన ఓటింగ్ శాతాన్ని ఆ నిష్పత్తి ఆధారంగానే లెక్కేస్తున్నారు. అంటే జనసేన ఓట్ షేర్ ఈ ఎన్నికల నాటికి 10% నుంచి ఇంకా పెరిగింది కాబట్టి ఆ లెక్కనే తీసుకోవండి అనే ఆ పార్టీ నాయకులు చెప్తున్న వాదన. కాకపోతే టీడీపీ ఓటు బ్యాంక్ కూడా అలా అనుకుంటే 42%గా పెరిగిందని చెప్పి వాళ్ళు లెక్కేస్తున్నారట. ఈ లెక్కను చూసుకుంటే ఒకవేళ వీళ్ళు చెప్తుందని చూసుకుంటే 4:1 అన్నట్లుగా ఒక కొత్త నిష్పత్తి ఉంటుంది. అలా గనక చూస్తే జనసేనకు 40 సీట్ల దాకా ఇవ్వాలి, టీడీపీకి 135 సీట్లలో టీడీపీ పోటీ చేయాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది గ్రౌండ్ లెవెల్లో ఓట్ల బదిలీ అంటే ఓటు ట్రాన్స్ఫర్ అనమాట. అది సాధ్యమవుద్దా లేదా, ఎలా ఇచ్చేస్తే 40 సీట్లు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామా లేదా అనేది లెక్క. ఏది ఏమైనా ఈ నిష్పత్తి కనుక కరెక్ట్ అయితే టీడీపీ కనుక జనసేన విన్నపాన్ని అంగీకరిస్తే 40 సీట్లు జనసేనకు వస్తాయి. లేదు అంటే ఒక 30 సీట్లకి పరిమితం అవ్వాలి జనసేన. అది ఈ తాజాగా వీళ్ళు వేసుకుంటున్న లెక్కలు. మరి చూద్దాం జరుగుతుంది.